ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా జిల్లాలో నిర్వహించిన వివిధ కార్యక్రమాల వివరాలను పొందుపరుస్తూ ఆయా శాఖల వారీగా నివేదికలు సమర్పించాలని జిల్లా కలెక్టర్ త్రిపాఠి అధికారులను ఆదేశించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో శనివారం అన్ని శాఖల అధికారులు, ఆయా మండలాల ఎంపీడీఓలు, తహసీల్దార్లతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ప్రగతి ప్రణాళిక కార్యక్రమాల నిర్వహణ తీరును పర్యవేక్షించి తగిన దిశానిర్దేశం చేసేందుకు వీలుగా ప్రభుత్వం ప్రతి జిల్లాకు స్పెషల్ ఆఫీసర్ నియమించిందని తెలిపారు. ఇందులో భాగంగా నిజామాబాద్ జిల్లాకు స్పెషల్ ఆఫీసర్ గా నియమితులైన రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి సీనియర్ ఐఏఎస్ డాక్టర్ యోగితా రాణా త్వరలోనే జిల్లాకు విచ్చేసి ప్రగతి ప్రణాళిక కార్యక్రమాల అమలును సమీక్షించడం జరుగుతుందన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని ఆయా శాఖల ఆధ్వర్యంలో గ్రామ, మండల, నియోజకవర్గ, జిల్లా స్థాయిలో వార్డులు, మున్సిపల్ పట్టణాల వారీగా నిర్వహించిన గ్రామ సభలు, ఇతర కార్యక్రమాల వివరణ తెలియజేస్తూ సోమవారం సాయంత్రం లోపు సమగ్ర నివేదికలు సమర్పించాలని అధికారులను ఆదేశించారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో నిర్దేశించిన అంశాలతో పాటు కొత్తగా వినూత్న రీతిలో ట్రాన్స్జెండర్ల నిషేధంపై సమావేశం నిర్వహించి సమస్యను పరిష్కరించడం, మారుమూల పల్లెలకు ఆర్టీసీ బస్సు సర్వీసుల విస్తరణ, శ్రమదానం, ప్రభుత్వ పథకాలను ప్రజలకు విస్తృత స్థాయిలో చేరవేసేందుకు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ల సేవలను వినియోగించడం వంటి వినూత్న కార్యక్రమాలను కూడా జిల్లాలో నిర్వహించడం జరిగిందని కలెక్టర్ గుర్తు చేశారు. వాటి వివరాలను కూడా నివేదికలో పొందుపరచాలని సంబంధిత అధికారులకు సూచించారు. ప్రగతి ప్రణాళిక సభల నిర్వహణ సందర్భంగా ప్రజల నుండి వచ్చిన అభ్యర్థనలు, వాటి పరిష్కారానికి తీసుకున్న చర్యలు, వివిధ సంక్షేమ పథకాల ద్వారా ఆయా వర్గాల వారికి చేకూర్చిన లబ్ధి గురించి నివేదికలో వివరాలు పొందుపరచాలని అన్నారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ భుజంగారావు, నగరపాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, జడ్పీ సిఇఓ సాయగౌడ్, డిఆర్డిఓ సాయన, డిఇఓ అశోక్, అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు. ప్రాఫిటబిలిటీ పరంగా ఉన్న రూట్స్ ని ఇప్పుడు కూడా లేదా కొత్త బస్సెస్ రిక్వైర్మెంట్ ఉన్నా కూడా ఆర్టీసీ ఇస్ గోయింగ్ టు టేక్ అప్ చెప్పుకోవాలి అనేది ఉద్దేశంతో ఫస్ట్ గ్రామ సభ మీటింగ్, దాని తర్వాత మండల స్థాయి మీటింగ్, దాని తర్వాత నియోజకవర్గం స్థాయి మీటింగ్ అండ్ చివరిలో మన జిల్లా స్థాయిలో ఒక డిస్ట్రిక్ట్ రివ్యూ మీటింగ్, ప్రజాపాలన మీటింగ్, ప్రజాప్రతినిధులు, అదేవిధంగా మన ఆధ్వర్యంలో ఆఫీసర్స్ సహకారంతో సర్పంచెస్, కార్పొరేటర్స్, కౌన్సిలర్ వాళ్ళతో చేపట్టాము. సో దీంట్లో ఇప్పుడు మనకి మండే నాడు ఆనరబుల్ సీఎం సార్ ద్వారా రివ్యూ కూడా చేయడం జరిగింది. సార్ కొన్ని ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ మన రెస్పెక్టెడ్ చీఫ్ సెక్రటరీ గారి ద్వారా మనకి ఇవ్వడం జరిగింది. సో దీంట్లో భాగంగా ప్రతి ఒక్క జిల్లాకి ఒక సీనియర్ అధికారిని ప్రతి ఈ ఏరియా, ఈ ప్రాంతం నుంచి మనకి బాగా అవగాహన ఉంది. సో మేడంని మనకి ప్రత్యేక అధికారిగా మన రాష్ట్ర ప్రభుత్వం నియమించడం జరిగింది. సో దీంట్లో ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏంటంటే ప్రజాపాలన నిర్వహించాము, అదేవిధంగా ఆ ప్రజాపాలనలో ఉన్న ఇష్యూస్ ఫ్లాగ్ అంటే మనం ఏమేం ఇష్యూస్ ఎదుర్కొన్నాము, తర్వాత దాని ఏం యాక్షన్ తీసుకున్నాము లేదా తీసుకోబోతున్నాము. రేపు జరగనున్న నీట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ను పురస్కరించుకుని నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని నాగారంలో గల తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్ ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ త్రిపాఠి శనివారం సందర్శించారు. పరీక్ష నిర్వహణ కోసం చేపట్టిన ఏర్పాట్లను, అందుబాటులో ఉన్న సదుపాయాలు పరిశీలించారు. ప్రశ్నపత్రం తరలించే రూట్ మ్యాప్ ను సైతం స్వయంగా పరిశీలించారు. కట్టుదిట్టమైన పోలీస్ బందోబస్తు మధ్యన పకడ్బందీగా పరీక్షలు నిర్వహించాలని అధికారులకు సూచించారు. క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాత అభ్యర్థులను లోనికి అనుమతించాలని, అభ్యర్థులతో పాటు సిబ్బంది కూడా ఏ ఒక్కరు సెల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ ఉపకరణాలు తేయకూడదని అన్నారు. కాగా విద్యార్థులు ఇబ్బంది పడకుండా పరీక్షా కేంద్రంలోని ఆయా గదుల వివరాలను తెలియజేసేలా సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. వేసవి తీవ్రత దృష్ట్యా త్రాగునీటి వసతితో పాటు ఓఆర్ఎస్ ప్యాకెట్లను తప్పనిసరిగా అందుబాటులో ఉంచాలని, ప్రతి పరీక్షా కేంద్రం వద్ద ఏఎన్ఎంలను నియమించాలని ఆదేశించారు. పరీక్షా కేంద్రంలో సెల్ ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ ఉపకరణాలు అనుమతించబోమని స్పష్టం చేశారు. ఏ చిన్న తప్పిదానికి సైతం అవకాశం లేకుండా నీట్ ప్రవేశ పరీక్షను పక్కాగా నిర్వహించాలని, సీసీ కెమెరాల నిఘాలో పరీక్ష జరగాలని అధికారులకు సూచించారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల 15 నిమిషాల వరకు ఎంట్రన్స్ ఎగ్జామ్ జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 గంటల వరకు విద్యార్థులను కేంద్రంలోకి అనుమతిస్తారని, ఒక్క నిమిషం ఆలస్యమైన అనుమతి ఉండదని స్పష్టం చేశారు. కలెక్టర్ వెంట సంబంధిత అధికారులు పాల్గొన్నారు. మండలానికి కొన్ని ఐడియాస్ వాళ్ళు స్పెషల్
అంటే అది ముందు మేము అలా చేయాలి. వచ్చేటప్పుడు మనకి ఎక్కడి వరకు అలా చేస్తాము. రేపు ఎస్ఐ గారు ఫస్ట్ ఫ్రిస్కింగ్ పోలీస్ చేయాలి, సెకండ్ ఫ్రిస్కింగ్ వాక్ చేస్తారు 28 ఎక్సెప్ట్ ఫర్ జిహెచ్ నో అదర్ ప్లేస్ హ్యాస్ రైల్వే గేట్స్. బట్ రైల్వే గేట్స్లో కూడా అట్లా పోలీస్ సిబ్బంది ఉంటారు. ఆర్మూరు పట్టణంలోని కోర్టు ప్రాంగణంలో ఆర్మూరు మండల లీగల్ సర్వీసెస్ అథారిటీ చైర్పర్సన్ సీనియర్ సివిల్ జడ్జి శ్రీదేవి అధ్యక్షతన శనివారం జాతీయ మెగా లోక్ అదాలత్ నిర్వహించారు. రాజీ కుదుర్చుకున్న ఇరు వర్గాలకు సంబంధించిన పలు కేసులను జాతీయ లోక్ అదాలత్ లో పరిష్కరించారు. జూనియర్ సివిల్ జడ్జి సరళ రాణి, అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి భవ్యశ్రీ, సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ గట్టు గంగాధర్లు పాల్గొన్నారు. మొత్తం 4 కోర్టుల కేసులు కలిపి 7,657 కేసులను లోక్ అదాలత్ లో పరిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఆర్మూరు బార్ అసోసియేషన్ అధ్యక్షులు ప్రవీణ్ చందర్, ఉపాధ్యక్షులు సుదర్శన్, సెక్రటరీ శంకర్, ట్రెజరర్ రాజేందర్, అంజలి, అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ రామకృష్ణ, లోక్ అదాలత్ సభ్యులు జక్కుల శ్రీధర్, గంగారం, న్యాయవాదులు లోకభూపతి రెడ్డి, రమేష్, షిండే, కొండి పవన్, గణేష్, కిరణ్, నందిన్, పూజిత, కోర్టు సిబ్బంది, పోలీస్ సిబ్బంది, బ్యాంక్ సిబ్బంది, కక్షిదారులు తదితరులు పాల్గొన్నారు. ఆర్మూరు పట్టణంలో ప్రముఖ చార్టెడ్ అకౌంటెంట్ ఇయర్ ఫౌండేషన్ చైర్మన్ ఈరావతి రాజశేఖర్ పర్యటించారు. ఆర్మూరు పట్టణంలోని మార్కండేయ మందిరం వద్ద పద్మశాలి 3వ తరగతి సంఘ భవనాన్ని ప్రముఖ చార్టెడ్ అకౌంటెంట్ ఇయర్ ఫౌండేషన్ చైర్మన్ ఈరావతి రాజశేఖర్ సంఘం సభ్యులతో కలిసి పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ సంఘ భవన నిర్మాణం త్వరితగతిన జరుగుతుందని తెలిపారు. సంఘ సభ్యులందరూ ఐక్యంగా ఉండి ఐక్యమైతే చాటాలన్నారు. అంతకుముందు ఫౌండేషన్ సభ్యులు దోమల శ్రీనివాస్ నివాసంలో నిర్వహించిన శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతంలో ముఖ్య అతిథిగా ఆయన పాల్గొని అన్న ప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో సంఘం సభ్యులు యజ్ఞేష్, ఫౌండేషన్ ప్రతినిధులు రామ్ ప్రసాద్, నూకల శేఖర్, రామచందర్, అలుగు నరసయ్య, తమ్మె వినోద్, దినేష్ తదితరులు పాల్గొన్నారు. ప్రైవేట్ పాఠశాలల బస్సులు ప్రభుత్వ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని ఆర్మూరు ఎంవీఐ రాహుల్ కుమార్ అన్నారు. ఆర్మూరు పట్టణంలోని రవాణా శాఖ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ మొత్తం మా పరిధిలో 302 ప్రైవేట్ స్కూల్ బస్సులు ఉండగా ఇప్పటి వరకు 260 బస్సులకు ఫిట్నెస్ నిర్వహించామని, త్వరలో మిగిలిన బస్సులకు నిర్వహిస్తామని తెలిపారు. వాహనదారులు తప్పనిసరిగా ట్రాఫిక్ నియమాలు పాటించాలని, నిబంధనలు పాటించిన వారికి ఎంవీఐ యాక్ట్ ప్రకారం 5 వాహనాలకు జరిమానా విధించామన్నారు. ఈ నెల 15వ తారీఖు నుంచి స్కూళ్ళు ప్రారంభమైన తేదీ నుంచి మేము ఈ ఆర్మూర్ డివిజన్ పరిధిలో అన్ని రకాల ఈఏబీ బస్సులను, ఆటోలను, ప్యాసింజర్లను తీసుకెళ్లే స్టూడెంట్స్ని తీసుకెళ్లే ప్రతి ఒక్క వెహికల్ను మేము తనిఖీ చేస్తున్నాము. మొత్తం 302 బస్సులు మా జ్యూరిడిక్షన్లో ఉన్నాయి. అందులో 260 బస్సులు ఫిట్నెస్ అయిపోయాయి. ఒక 42 బస్సులు ఫిట్నెస్ కానివని మాకు తేలింది. అవి కూడా ఆ 42 బస్సులు ఎందుకు ఫిట్నెస్ కాలేదో అన్ని స్కూల్ యాజమాన్యాలకు ఫోన్ చేసి అన్ని వివరాలు తెలుసుకుంటాము. అంటే ఒక 2-3 స్కూళ్ళకు ఫోన్ చేస్తే ఏంటంటే వాళ్ళు స్క్రాప్ చేసుకున్నాం సార్, బండి కండిషన్ లేదు కాబట్టి మేము అమ్మేసాం కాబట్టి మేము ఇంటిమేట్ చేయలేదు, దానివల్ల మా రోల్ కనబడుతుందని చెప్తున్నారు. అందుకనే ఇవి అన్ని మొత్తం 42 స్కూల్స్ ఏవైతే ఉన్నాయో ఆ అన్ని బస్సులను మేము పర్సనల్గా వెళ్ళి ఎంక్వైరీ చేసి అవి ఎందుకు ఫిట్నెస్ కాలేదో రీజన్ తెలుసుకుంటాము. మీరు చెక్ చేసినప్పుడు వాళ్ళ యొక్క
ఎంబీ యాక్ట్ ప్రకారం నిబంధనల ప్రకారం ప్రతి ఒక్క బస్సు మేము మళ్ళీ పర్సనల్గా మళ్ళీ అన్ని చెక్ చేయబడుతుంది. బస్సు సైడ్కు గ్రిల్స్ ఉండవాలను, అందులో లోపల ఫైర్ ఇంజెక్షన్ కానీ ప్లస్ ఫస్ట్ ఎయిడ్ బాక్స్ కానీ విధిగా ఎమర్జెన్సీ కరెక్ట్గా పనిచేస్తుంది లేదు కానీ మేము కూడా చెక్ చేస్తాం. ఎమర్జెన్సీ డోరు, డ్రైవర్ యూనిఫాము తో పాటు పిల్లలకు ఎక్కడానికి సరిగా మెట్లు ఉన్న లేదా స్టెప్ కూడా చూసుకుంటామండి. అలాగే మేము రోడ్డు మీద ఎలాంటి వెహికల్స్ ఏమన్నా ఈ లోపాలు ఉంటే మాత్రం మేము నా తనిఖీలో తెలిస్తే మాత్రం మేము సీజ్ చేయడం జరుగుతుంది. ఇప్పటి వరకు మేము ఒక 5 బస్సుల వరకు మేము ఎంబీ యాక్ట్ ప్రకారం ఫైన్లు వేయడం జరిగింది. ఆర్మూరు పట్టణంలో పట్టణ పద్మశాలి సంఘం అధ్యక్షుడు మోహన్ దాస్ ను ఇయర్ ఫౌండేషన్ చైర్మన్ ఈరవతి రాజశేఖర్ పరామర్శించారు. ఇటీవల హైదరాబాద్ లో శస్త్రచికిత్స చేయించుకుని కోలుకున్న ఆర్మూరు పట్టణ పద్మశాలి సంఘం అధ్యక్షుడు మోహన్ దాస్ ను ఇయర్ ఫౌండేషన్ చైర్మన్ ఈరవతి రాజశేఖర్ వారి నివాసానికి వెళ్లి పరామర్శించారు. ఆయన యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన త్వరగా కోలుకుంటారని ధైర్యం చెప్పారు. కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు రాంప్రసాద్, కొండి రామచందర్, నూకల శేఖర్, ఓన్ ట్రేడర్స్ గంగమోహన్, వినోద్, దినేష్ తదితరులు పాల్గొన్నారు. ఆర్మూరు పట్టణంలో బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఆర్మూరు మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. పవన్ కళ్యాణ్ సినిమాలు ఇటైనంత మాత్రాన ముఖ్యమంత్రి అవుతారని అనుకుంటే అది భ్రమేనని అన్నారు. పాన్ డబ్బాలు లేక 10 పార్టీలు పుడితే అందులో ఒక తోక పార్టీ జనసేన పార్టీ అని విమర్శించారు. తమ కౌన్సిలర్లకు ప్రోటోకాల్ ఇవ్వకుంటే 2000 మందితో మున్సిపాలిటీని ముట్టడిస్తామని హెచ్చరించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రైతు బంధు, 24 గంటల ఉచిత విద్యుత్ వంటి పథకాలతో రైతులకు అండగా నిలిచామని వారు పేర్కొన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల జీవితాలతో చెలగటమాడుతున్నాయని మండిపడ్డారు. చివరిగా రైతులకు బీఆర్ఎస్ పార్టీ పక్షాన పూర్తి మద్దతు ఉంటుందని, రైతుల హక్కుల కోసం ఎలాంటి పోరాటానికి సిద్ధంగా ఉంటామని ఆర్మూరు మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీ చైర్మన్ దాదనగారి విఠలరావు, పట్టణ అధ్యక్షులు పూజ నరేందర్, మాజీ జడ్పీడీసీ సంతోష్, పట్టణ కౌన్సిలర్, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ అస్తిత్వం లేకపోతున్నారు. బాబు కనసైగల్లో పనిచేస్తుండు. ఆయన ఆఫీసులో చెప్పడానికి వచ్చిన ఆయన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కదా. అక్కడ కేంద్రంలో మోడీ కనసైగల్లో పనిచేస్తుండు, పక్క రాష్ట్రం బాబు కనసైగల్లో పనిచేస్తూ ఉన్నాడు. అందుకోసమే మన పవన్ కళ్యాణ్ మాట్లాడితే కూడా స్పందించలేదు. రావచ్చు పోవచ్చు అంటున్నాడు. మేమంటూ రావచ్చు పోవచ్చు, రొయ్యలమ్ము పోవచ్చు, రావచ్చు పోవచ్చు, సినిమాలు తీసుకోవచ్చు. ఒక్క సినిమా కాకపోతే 3 సినిమాలు తీసుకో, 3వ పెళ్లి కాకపోతే 4వ పెళ్లి చేసుకో. కానీ తెలంగాణ విషయంలో మాట్లాడితే ఖబర్దార్ మిస్టర్ పవన్ కళ్యాణ్ అని చెప్పినాం. అది గతంలో ఏం బీకలేదు. 2018లో పోటీ చేసిండు, ఏం బీకిండు? ఆయనే కుద్దు ఓడిపోయిండు. ఇక్కడ ఒక కౌన్సిలర్ గెలిచిండా, ఒక సర్పంచ్ గెలిచిండా, ఒక జడ్పీటీసీ గెలిచిండా? తెలంగాణ ప్రజలచే చీదరించబడ్డాడు. సినిమాలు హిట్ అయినంత మాత్రాన నేను ముఖ్యమంత్రి అయితే అనుకుంటే అది వాళ్ళ భ్రమ అని చెప్పి మేము అంటున్నాం. గతంలో కొత్తగా జనసేన ఏం రాలేదండి. మీడియా మిత్రులకు చేతులకు విజ్ఞప్తి చేస్తున్న జనసేన అనేది కొత్తగా రాలే. 18లో పోటీ చేసిరు, 23లో పోటీ చేసిరు, రేపు 28లో పోటీ చేస్తారు. పాండబ్బల్ లెక్క 10 పార్టీలు వస్తే అందులో ఒక పార్టీ జనసేన పార్టీ. దాని గురించి మేము పట్టించుకోము పెద్దగా, దాంట్లో కోం. ఇక చివరిగా మా కౌన్సిలర్లకు ప్రోటోకాల్ దెబ్బతింటుంది. నిన్న మా నదీం బాయ్ వార్డులో 17వ వార్డులో మరి అక్కడ కమిషనర్ గారు, అది చైర్మన్, వైస్ చైర్మన్ ఆయన కూడా కొబ్బరికాయలు ముందు ప్రోటోకాల్ కంప్లైంట్ ఇచ్చినాం. జిల్లా కలెక్టర్ కూడా చెప్పినాం, కమిషనర్ కూడా చెప్పినాం. చర్యలు తీసుకోకపోతే బరాబర్ చర్యలు తీసుకుంటాం. పిల్లలు ఆడుకోవడానికి పెట్టి, ఐకాస్ టవర్ పెట్టి, వాచ్ టవర్ పెట్టి, 2 జిమ్ములు పెట్టి, నేను స్వయంగా లుంగి మీద మీతో అనేక సార్లు పర్యటనలు చేసి ఈ రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా కేబీఆర్ పార్కే ఉన్నత పార్కు 353 ఎకరాలు ఉంది. ఈ ఆర్మూరులో ఉన్న మాక్లూరు మండలంలోని చిన్నాపూర్లోని అర్బన్ పార్క్, అది కేసీఆర్ అర్బన్ పార్క్ గా పేరుండే, దాన్ని అరణ్య అర్బన్ పార్క్ గా మార్చి ఇవాళ మేం చేసామంటారు. చివరి గింజ వరకు మేము కొనిపిస్తాం, గల్లావట్టి కొనిపిస్తాం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. ఈ హిట్లర్ ముఖ్యమంత్రి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. జై తెలంగాణ, జై కేసీఆర్. మున్సిపల్ కార్మికులకు కనీస వేతనాలు చెల్లించకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని సిఐటి నాయకులు హెచ్చరించారు. తెలంగాణ మున్సిపల్ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ సిఐటి ఆధ్వర్యంలో నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్కు వినతి పత్రం అందజేశారు. సిఐటి యూనియన్ గౌరవ అధ్యక్షులు రమేష్ బాబు మాట్లాడుతూ సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, కార్మికుల సమస్యను పరిష్కరించుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఇవ్వాలి కార్మికులకు కనీసం 26,000 రూపాయల వేతనం ఇవ్వాలి. ఉద్యోగ భద్రత కల్పించాలి, ఉద్యోగ భద్రత కల్పించాలి. సిఐటియు జిందాబాద్, సిఐటియు జిందాబాద్.
తెలంగాణ మున్సిపల్ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ CITU రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గారికి మున్సిపల్ కార్మికులు పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని, కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలని, సుప్రీంకోర్టు తీర్పుకు అనుగుణంగా సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలనేటువంటిది డిమాండ్ చేయడంతో పాటు స్థానికంగా మున్సిపల్ కార్మికులందరికీ బట్టలు, చెప్పులు, సబ్బులు, నూనెలు అట్లాగే పనిముట్లని ఇవ్వాలని, కార్మికులకు భద్రత కల్పించాలనేటువంటిది డిమాండ్ చేస్తూ వినతి పత్రం అందజేయడం జరిగింది. ఈ సమస్యలన్నింటినీ రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో ఉన్నటువంటి వాటిని ప్రభుత్వానికి పంపుతామని, స్థానికంగా కార్మికుల సమస్యలను పరిష్కరిస్తామని కమిషనర్ గారు హామీ ఇచ్చారు. ఈ సమస్యలు పరిష్కరించకపోతే రాబోయే కాలంలో రాష్ట్ర వ్యాప్త ఉద్యమంలో నిజామాబాద్ మున్సిపల్ కార్మికులు కూడా పెద్ద ఎత్తున పాల్గొంటారని తెలియజేస్తారు. మెండోరా మండలం పోచంపాడు ఎక్స్ రోడ్ వద్ద కేటీఆర్ కు బీఆర్ఎస్ శ్రేణులు ఘనంగా స్వాగతం పలికారు. పోచంపాడు ఎక్స్ రోడ్ వద్ద బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ఘనంగా స్వాగతం పలికారు. హైదరాబాద్ నుండి ఆదిలాబాద్ జిల్లా బోధు నియోజకవర్గ పర్యటనకు వెళ్తున్న కేటీఆర్ కాసేపు మార్గ మధ్యలో పోచంపాడు ఎక్స్ రోడ్ వద్ద ఆగారు. ఈ సందర్భంగా ఆయనను బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి మర్యాద పూర్వకంగా కలిసి సన్మానం చేశారు. ఆయన వెంట బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ నెల 23వ తేదీన USFA రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర సచివాలయం ముట్ట నిర్వహిస్తున్నామని నిజామాబాద్ నగర కార్యదర్శి మహేష్ తెలిపారు. USFA నిజామాబాద్ నగర కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల 23వ తేదీన విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని రాష్ట్ర సచివాలయం ముట్టడి కార్యక్రమం నిర్వహిస్తున్నామని నిజామాబాద్ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో నగర కార్యదర్శి మహేష్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో దాదాపు 3 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ విద్యారంగాన్ని పూర్తిగా విస్మరించిందని, అందుకు నిదర్శనమే ఈ రోజు పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయకపోవడం, ఈ రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ పథకాన్ని ఎత్తివేసి కుట్రలు చేస్తుందని అన్నారు. ప్రైవేటు కార్పొరేట్ విద్యా సంస్థల ఫీజు దోపిడీని అరికట్టాలని, లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్త ఉద్యమాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నగర ఉపాధ్యక్షులు బాబురావు, మహేష్, మారుతి, నాయకులు హర్షవర్ధన్, విశాల్ తదితరులు పాల్గొన్నారు. పాఠశాలకు సంబంధించి కూడా వాటి స్థానంలో నూతన భవనాలు నిర్మించాలని చెప్పి, ఏదైతే విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఈరోజు సంక్షేమ హాస్టల్ లేనటువంటి పరిస్థితి ఉంది, వీటిని కూడా పక్క భవనాలు నిర్మించి ఇవ్వాలని చెప్పి ఈ ప్రధాన డిమాండ్లతో ఈరోజు ఈ నెల 23వ తారీఖున రాష్ట్ర సచివాలయాన్ని ముట్టడించడం జరుగుతుంది. ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకన్నా ముందు ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేస్తామని చెప్పి ఈరోజు పూర్తిగా ప్రైవేటు విద్యా సంస్థలకు కొమ్ము కాస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదైతే ఈరోజు ఏ కార్పొరేట్ విద్యా సంస్థలు అయితే మన వ్యతిరేకంగా ఉంటున్నామో అలాంటి కార్పొరేట్ విద్యా సంస్థలకు ఈ ప్రభుత్వం విచ్చలవిడిగా అనుమతులు ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇటు వీటికి అనుమతులు ఇస్తూనే ఇటు ప్రభుత్వ పాఠశాలను మూసివేసే కుట్రను కూడా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వెంటనే ఇప్పటికైనా కానీ రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఈ సమస్యలు పరిష్కరించాలని చెప్పి డిమాండ్ చేయడం జరుగుతుంది. లేదంటే ఏ రకంగా అయితే గత ప్రభుత్వానికి బుద్ధి చెప్పినటువంటి పరిస్థితి ఉందో ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా USFI ఆధ్వర్యంలో విద్యార్థుల యువకులందరినీ కూడా ఏకం చేసి ఉద్యమాలు ఉధృతం చేసి ఖచ్చితంగా బుద్ధి చెప్పే రకంగా మా కార్యాచరణ ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తాము. ఆర్మూరు పట్టణంలోని దోండి మెడికల్ మరియు లార్డ్స్ మొబైల్ షాప్ లో ఆర్మూర్ ఏసీ రజనీకాంత్ ఆధ్వర్యంలో ఫైర్ సేఫ్టీపై అవగాహన కల్పించారు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ షాప్ వాళ్ళకి వస్తుంటారు కదా, వాళ్ళకి వచ్చిన వాళ్ళకి మీ దగ్గరకు వస్తే మ్యాక్సిమం ఏంటంటే మీరు సైబర్ దాని గురించి మీరు అవగాహన చెప్పాలి. సైబర్ అర్థమైనా వస్తూ ఉంటారు మీ దగ్గరికి, ఎడ్యుకేటెడ్ పర్సన్స్ వస్తారు, అన్ఎడ్యుకేటెడ్ పర్సన్స్ వస్తారు, చిన్నపిల్లలు, ముసలు, అందరూ వస్తాం. వచ్చిన వాళ్ళకి మీరు ఇట్లా ఈ విధంగా ఉంటుంది, వాళ్ళకి రెస్పాండ్ కావద్దు అని చెప్పేసి షాప్ వాళ్ళకి ఓకే చెప్పండి. చెప్తే వాళ్ళకి ఏంటంటే ఓకే ఒక్కళ్ళు కాకుండా ఒకళ్ళు ఉన్నా అట్లా ఇది అయిపోతుంది. ఇక్కడ కాకుండా మీ ఇంటికి అయిన తర్వాత ఫైర్ సేఫ్టీ ఇప్పుడు మీ కాంప్లెక్స్ ఉంది కదా, కాంప్లెక్స్ మొత్తానికి ఫైర్కి సంబంధించిన తీసుకున్నారా అది ఏంటంటే ఏదైనా ఫైర్ అయినా సరే మనకి ఏంటంటే ప్రాణ నష్టం కాకపోతే మన కొత్త షాప్ పెట్టుకోవచ్చు, మనిషి పోతే మనకి తీసుకుంటామా తెచ్చుకోలేము. అందుకని చెప్పేసి
ఏ చిన్న ఫైర్ ఇన్సిడెంట్ అయినా సరే ముందేంటంటే ప్రాణ నష్టం కాబట్టి ఇక్కడ లోపల ఉంటుంది ఎక్కడున్నా సరే ఫైర్ వాళ్ళు వస్తారు, మా చేస్తే మేము వస్తాం. ఓకే. వేల్పూర్ మండలం పడగల ముద్రా సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం రాత్రి బోనాల ఊరేగింపు నిర్వహించారు. రామాలయం నుండి ప్రధాన వీధిలో గ్రామ చివరిలో ఉన్న పెద్దమ్మాలయం వరకు తీసుకెళ్లి ఆలయం చుట్టూ 5 ప్రదక్షిణలు నిర్వహించి అనంతరం పెద్దమ్మ తల్లికి బోనాలు సమర్పించారు. శనివారం సత్యనారాయణ స్వామి వ్రతం నిర్వహించి ముద్రా సంఘం కుటుంబ సభ్యులు వనభోజనం నిర్వహించారు. ముద్రా సంఘం సభ్యులు మాట్లాడుతూ పంటలు బాగా పండాలని, సకాలంలో వర్షం కురవాలని పెద్దమ్మ తల్లిని వేడుకున్నామన్నారు. గ్రామం మేము ముద్రా సంఘం మేము సంవత్సరానికి ఒకసారి ఇట్లా బోనాలు తీసుకొని పండుగ చేసుకుంటాము. మాకు వర్షాలు పడాలా, పంటలు మంచిగా ఉండాలా, మా పిల్లలు మంచిగా ఉండాలని పెద్దల దేవ తల్లిని మేము పండుగలు చేసుకుంటాం.